నాయకులు కూడా కొంతమంది ఉన్నారు. సంపత్, తెలంగాణ సంపత్ కూడా ఉన్నాడు. మాట్లాడదాం. అసలు ఏంటంటే యువకులకి ఎట్లాంటి అన్యాయం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే నెల రోజుల నుంచి యువత రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతుంటే నేను పోస్ట్ పోన్ అనే అంశాన్ని బయటపెట్టి మిగతాదంతా కూడా తప్పుదోవ పట్టించే పరిస్థితి అయితే కనపడుతుంది. చూద్దాం, మాట్లాడి ఆయన ఏం చెప్తారో విందాం. నమస్తే. చెప్పాలంటే దగ్గర నెల రోజుల నుంచి యువత రోడ్డు మీద ఉన్నారని చెప్పుకోవచ్చు. బీజేవైఎం కూడా వాళ్ళ సపోర్ట్ గా మాట్లాడుతూనే ఉన్నారు ఏదో ఒక చోట. మరి ఏంటంటే మెయిన్ అంశాన్ని పక్కన పెట్టి ఒక పోస్ట్ పోన్ అనే అంశాన్ని ముందుగా పెట్టి వాళ్ళు చెప్తున్నారు. మరి ఎట్లా చూడాలి? వాస్తవానికి ఏంటంటే గ్యారంటీ లేని ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. గ్యారంటీ లేని ప్రభుత్వం, వారంటీ లేని ప్రభుత్వం, వారంటీ లేని ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాడంటే రేవంత్ రెడ్డి. నిజంగా రేవంత్ రెడ్డి గారు ఎట్లా వ్యవహరిస్తున్నారంటే ఒక గుంపు మేస్త్రి కంటే అంత హీనంగా వ్యవహరిస్తున్నారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇలా మొన్న ఒక కాలేజీలో ఏం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు, ఇలా మొత్తం బీర్ సీసాలు తాపిస్తే వాళ్ళు వచ్చి రోడ్ల మీద ఉద్యమాలు చేస్తున్నారు. సిగ్గుండాలి ఏమన్నా మాట్లాడుతుండే రేవంత్ రెడ్డి గారికి, ఏమన్నా సిగ్గు చరం ఏమన్నా ఉండాలి రేవంత్ రెడ్డి గారు. ఏం మాట్లాడుతున్నారంటే రేవంత్ రెడ్డి గారు, ఇలా నేను ఇంతమంది విద్యార్థులు నడి రోడ్డు మీద వాన అనకుండా ఎండ అనకుండా నడి రోడ్డు మీద పోరాటాలు చేస్తుంటే ఇలా రేవంత్ రెడ్డి గారు ఇలా నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తున్నారు. ఇలా నేను ఒకటే ప్రశ్నిస్తున్నా రేవంత్ రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. మిస్టర్ రేవంత్ రెడ్డి గారు మాయా మాటలు చెప్పి కేసీఆర్ గారు ఏ విధంగానైతే మోసం చేసిండో అదే విధంగా రేవంత్ రెడ్డి గారు ఇలా మోసం చేస్తున్న నిరుద్యోగులను. ఇలా చేరికల మీద ఉన్న సోయి ఇలా విద్యార్థుల పట్ల నిరుద్యోగుల పట్ల లేదని నేను అడుగుతున్నా. అదే జీవన్ రెడ్డి గారు అడిగితే 5 మంత్రులు పోతారు, 5 మంత్రులు ఇంటికి పోతారు. ఇలా నిరుద్యోగులు నడి రోడ్డు మీద పోరాటం చేస్తే ఒక్క మంత్రి కూడా స్పందించే చాతనైతలేదు ఈ మంత్రులకు. కనీసం నిరుద్యోగుల పక్షాన మాట్లాడడానికి ఇక్కడ చాతనైతలేదు రేవంత్ రెడ్డి గారు. లేదని అంటుంటే ప్రతిపక్షాల మీద అంటారు. మరి బీజేవైఎం వాళ్ళు చేస్తున్నారు, లేదా బీఆర్ఎస్పీ వాళ్ళు చేస్తున్నారు, ఇవే చెప్తున్నారు వాళ్ళు. మరి అంటే ప్రతిపక్షాల చేతిలో నిరుద్యోగులు ఉన్నారనేది వాళ్ళ అంశం. మరి దీన్ని ఎట్లా చూడాలి? గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా నిరుద్యోగుల కోసం కొట్లాడింది కదా, మాయ మాటలు చెప్పింది కదా ప్రతిపక్షంలో వారు ఉన్నప్పుడు. అప్పుడు గాజులు వేసుకురా కాంగ్రెస్ పార్టీలు, అప్పుడు గాజులు వేసుకురా అని అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు పెట్టే పరీక్షలకు కనీసం సమయం ఇవ్వడం లేదు. కనీసం ఒక 20 రోజులు ఇక్కడ, కనీసం నెల రోజులు ఇక్కడ సమయం ఇవ్వకుండా అన్ని ఎగ్జామ్ల మీద ఎగ్జామ్లు పెట్టి మీరు రాస్తారా లేకపోతే మీరు చస్తారా, ఉరితారికి వేరాలుతారా అని మీ ఇష్టం మీద వదిలేసి ఇలా వాళ్ళ మీద భారం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మేము ఏం అడుగుతున్నాం, తెలంగాణలో ఉన్నటి నిరుద్యోగులకు న్యాయం చేయమని అడుగుతున్నాం. నేను అడ్డగోలుగా మీరు ఎమ్మెల్యేలను చేయించుకొని వాళ్ళకి న్యాయం చేయమని అడుగుతలే. తెలంగాణ రాష్ట్రంలో అనేక అప్పులు చేసి అయమో రామచంద్ర అంటూ ఇలా అప్పుల పాలు చేసి చదువుకు భారం అవుతున్నారు మా విద్యార్థులు. వాళ్ళకి న్యాయం చేయమని అడుగుతున్నాం రేవంత్ రెడ్డి అని. ఇలా నువ్వు ఇచ్చినావు కదా, నీ మేనిఫెస్టోలో ఇచ్చినావు కదా నిరుద్యోగ వృద్ధి అన్నావు కదా, ఎటువైంది? నిరుద్యోగులకు ఉద్యోగాలు 1,00,000 ఉద్యోగాలు ఉన్నాయి, నేను సగం ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నావు, ఎటువైంది నీ హామీలను మేము అడుగుతున్నాం. నీ హామీలు ఎందుకు నువ్వు అమలు చేస్తలేవు అని అడుగుతున్నాం. నువ్వు ఒక నెలలో 20 సార్లు ఢిల్లీకి వనికే సమయం ఉంటుంది, కానీ ఈ గాంధీ హాస్పిటల్లో దీక్ష చేసే ఒక విద్యార్థి నిరుద్యోగులను పరామర్శించే సమయం నీకు దొరుకుతలేదు. ఇలా ఢిల్లీకి పోయి సోనియా గాంధీ గారి కాలు పట్టుకోనికి అవకాశం ఉంటుంది, కానీ ఇలా తెలంగాణ గడ్డ మీద మా ఉద్యోగాలు మాకు రావాలి అనే అంశం మీద రోడ్ ఎక్కితే మాత్రం వాళ్ళతో మాట్లాడే సమయం నీకు దొరుకుతలేదు అన్నట్టు. ఇప్పుడు ప్రచారాలు కూడా చూసుకోవచ్చు. ఏదైతే 25,000 ఉద్యోగాలు ఏదైతే భర్తీ చేస్తా డిఎస్సికి సంబంధించి అనేది వాళ్ళ లేవనెత్తిన అంశం ఏదైతే ఉందో, ఇప్పుడు కేవలం 11,000 చిల్లరకి మాత్రమే పరిమితమైంది డిఎస్సి పోస్టులు. మరి వాళ్ళు కూడా ప్రచారం చేసుకుంటారు దాని మీద కూడా. మరి ఎట్లా చూడాలి? వాళ్ళది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రచారాలకు మాత్రమే పనికొస్తుంది తప్ప ప్రజా సంక్షేమానికి పనికి రాదు కాంగ్రెస్ పార్టీ. వాస్తవాలకు తెలియజేస్తుందంటే కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను నిండా ముంచడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప వాళ్ళు కానీ ఉద్యోగాలను భర్తీ చేయడానికి వాళ్ళకి ఎక్కడ ఆసక్తి చూపెడతారు. రేవంత్ రెడ్డి మాట్లాడింది కదా, ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు బీరు సీసాలు తాగుతున్న బయటకు వచ్చి ధర్నాలు చేస్తారు. అదే నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, అదే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు చేపట్టే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదానికి అది కూడా గుర్తు పెట్టుకోవాలి. మేము చేయబట్టే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. నేను అడుగుతున్నా కదా, 1,200 మంది విద్యార్థులను పని చేసుకొని తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు, వాళ్ళు పుణ్యానికి ఏమీ ఇవ్వలేదు. నేను ఇలా ఒకటే డిమాండ్ చేస్తున్నా, మీరు ప్రజా సంక్షేమంలో ఒక పాలన కొనసాగిస్తున్నారు, ప్రజాక్షేత్రంలో ఒక పాలన కొనసాగిస్తున్నప్పుడు నిరుద్యోగులను పట్టించుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎట్లయినా ఉంటది. ఇంతవరకు తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి గతి లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు విద్యాశాఖ మంత్రి ఎవరు ఉన్నారో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలలో అయోమయంగా ఉంది. నేనే విద్యాశాఖ మంత్రి, నేనే హోంశాఖ మంత్రి అంటున్నాను. అరే అది కూడా ఒప్పుకోమని, నేనే గుంపు మేస్త్రి
నేనే పేగులు మెడలకు వేసుకుంటాను, అది కూడా చెప్పుకోమని రాదు. అది కూడా ఆయన అన్న మాటలే కదా, నేనే గుంపు మేస్త్రి, నేనే పేగులు మెడకేసుకొని తెలంగాణ రాష్ట్రం అంతా తిరుగుతాను ఆయన అన్నాడు. ఇప్పుడు కూడా గదే అడుగుతున్నాం. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, నిరుద్యోగులకు కూడా ఏమన్నా జరిగితే భారతీయ జనతా యువ మోర్చా కన్నెర్ర చేస్తుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అంటే దీని నుంచి ఏమైనా రెస్పాన్స్ వస్తుంది అనుకుంటున్నారు మరి ఈ రోజు మరి దీనికి సంబంధించి? మేము దీని ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ముఖ్యమంత్రికి మేము ఒకటి డిమాండ్ చేయగలుగుతాం. ఒకటే హెచ్చరిస్తున్నా, నెల రోజుల వ్యవధిలో పరీక్షలు పెట్టి నిరుద్యోగులను మాత్రం మోసం చేయకండి. వాళ్ళకి కాస్త సమయం ఇవ్వండి. దాంతో పాటు మీరిచ్చిన ఏదైతే హామీలలో నిరుద్యోగ భృతి కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటి ఖాళీగా ఉన్నటి ఉద్యోగ భర్తీలు మీరు చెప్పినట్టు మాటలే వీటిని భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దీని కూడా స్పందన రాకపోతే మాత్రం భారతీయ జనతా యువ మోర్చా పెద్ద ఎత్తున తీవ్రంగా ఉద్యమాలు చేస్తాం. ఆల్రెడీ మీరు చూసిరు, మొన్న అశోక్ నగర్ లో స్వచ్ఛందంగా నిరుద్యోగులు చేసేదానికి కూడా సంఘీభావం ప్రకటించినాం. గాంధీ హాస్పిటల్లో మోతిలాల్ నెహ్రూ గారు దీక్ష చేస్తున్న దానికి సంఘీభావం పెట్టారు. మిమ్మల్ని కూడా హింసలు పెట్టిన పరిస్థితి పోలీస్ వ్యవస్థ కూడా. రేవంత్ రెడ్డి గారికి ఉన్నది ఏంటండి, పోలీసులు తప్ప ఎవరు లేరు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు పోలీసు వాళ్ళు లేని బయటికి రాడు. గతంలో చేసిన పని కేసీఆర్ గారు చేసే పని ఈయన చేస్తున్నాడు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ నిరుద్యోగులు కానీ రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా వాత పెడతారు. ఏమనుకుంటున్నావు కానీ పేగులు మెడకేసుకొని తిరిగే పరిస్థితి తెలంగాణ గడ్డ మీద తెస్తారు రేపు. నిరుద్యోగులకు సంబంధించి వీళ్ళు అండగా దగ్గరగా నెల రోజుల నుంచి కూడా వీళ్ళు కూడా కొట్లాడే పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు పద్మారెడ్డి గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. బీజేపీ నుంచి అసలు ఏంటి పరిస్థితి, అంటే ఎలాంటి డిమాండ్స్ వీళ్ళు ఇక్కడ ప్రధానంగా తీసుకొస్తున్నారు? నమస్తే మేడం. నమస్తే. ప్రధానంగా అంటే ఎలాంటి డిమాండ్స్ ఇప్పుడు మాట్లాడుతున్నారు మీరు ధర్నా ద్వారా? అసలు ఇది నెరవేర్చే పరిస్థితి కనపడుతుందా రాష్ట్రంలో? నిరుద్యోగులకు సంబంధించి మనం ఇది ఫస్ట్ టైం గా చేయడం. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చేయడం చాలా సార్లు నిరుద్యోగుల విషయంలో 317 విషయంలో మనం చాలా సార్లు ధర్నాలు చేయడం జరిగింది. దాని ఫలితంగానే ప్రజలు ప్రభుత్వం మారాలి అని కోరుకున్నారు. అది కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయింది. దాన్ని ఉద్దేశించి వాళ్ళు ఈ రోజు మేనిఫెస్టోలో చాలా అంశాలు పెట్టడం జరిగింది. ఏ ఒక్క అంశం నెరవేర్చలేదు. ఇప్పుడు ఒక 9 నెలల కాలం అవుతుంది కదా మా ప్రభుత్వం వచ్చి, ఇప్పటికీ కూడా ఒక్కటి కూడా నెరవేర్చకపోవడం. నిరుద్యోగులు ఆ రోజు ఎట్లున్నారో సేమ్ ఈ రోజు కూడా వాళ్ళ పరిస్థితి అదే ఉంది. మేము చాలా సార్లు ధర్నా చౌక్ లో ధర్నా చేయడం జరిగింది. మనం భారతీయ జనతా పార్టీ నుంచి నిరుద్యోగులకు అండగా చాలా సార్లు ఉండడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా నెరవేరకపోవడంతో ఇప్పుడు మనకి ఎలక్షన్లు లేవు, మనకి ఎన్నికలు లేవు, మా ప్రభుత్వం వచ్చేది లేదు, మేమేం పార్టిసిపేట్ చేసేది లేదు ఇప్పుడు. కానీ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగికి న్యాయం జరిగే విధంగా, న్యాయం ఖచ్చితంగా జరగాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు వర్షం వస్తున్నా సరే యువ మోర్చా ఆధ్వర్యంలో ఎంతో మంది యువకులు ఈ రోజు ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నారు అంటేనే మనకు అర్థం చేసుకోవాలి ప్రధానంగా ఎంత పెద్దగా ఈ సమస్య ఉంది అనేది. ప్రధాన అంశాన్ని పక్కన పెట్టారు అనుకోవచ్చు, ఎందుకంటే పోస్ట్ పోన్ అనే అంశాన్ని వాళ్ళు లేవనెత్తి ఇప్పుడు పోస్ట్ పోన్ చేసామంటున్నారు. అసలు ప్రధాన అంశం వచ్చేసి ఏదైతే పోస్టులు పెంచాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది, 1:100 చేయాలని చెప్పి డిమాండ్ చేయడం. ఇవన్నీ పక్కన పెట్టి ఓన్లీ పోస్ట్ పోన్ అనే అంశాన్ని బయటకు తీసుకురావడం కరెక్టే. గతంలో పేపర్ లీకేజ్ల ద్వారా కొంత అయోమయ పరిస్థితి తీసుకొచ్చి అలాగే కాలయాపన జరిగింది. దానికి ఫలితంగా ఈ రోజు ప్రభుత్వమే ఎక్కడ కనిపించకుండా పోయే పరిస్థితి ఉంది. అదే విధంగా ఈ రోజు వీరు ఇచ్చిన హామీలు కూడా ఏ ఒక్క హామీ నెరవేర్చకపోవడం, తద్వారా ప్రజల్లో నిరుత్సాహం, ముఖ్యంగా యువకుల్లో, వాళ్ళ తల్లిదండ్రులలో, తల్లులలో, ఎందుకంటే ఎంతో కష్టపడి వాళ్ళు ఈ రోజు చదువుకొని ఉద్యోగాలు సంపాదిస్తారు, మమ్మల్ని పోషిస్తారు అనుకున్న తెలంగాణలో ఉన్న యువత తల్లిదండ్రులు ముఖ్యంగా వాళ్ళు ఈ రోజు నిరుత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే ఏ దిక్కు తోచక ఎంతో మంది యువకులు ఏం చేయాలో అర్థం కాక బయటకు వచ్చి వాళ్ళకి డ్రగ్స్ యువత డ్రగ్స్ తీసుకుంటున్నారు మాట్లాడుతున్నారు. అది కూడా ప్రభుత్వం తప్పే. వాళ్ళు అలాంటి దారిలోకి వెళ్ళడానికి కూడా నిరుద్యోగ సమస్య పెద్దది. వారికి ఒక ఉద్యోగం ఉంటే వారి పని వాళ్ళు చేసుకున్న సమస్య. ఈ ధర్నా నుంచి మారుతుంది అనుకుంటున్నారా? లేకపోతే మారకపోతే భారతీయ జనతా పార్టీలో జరిగే ఈ ధర్నా ఆగదు. ఖచ్చితంగా సాధించే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. ఈ రోజు ఎలక్షన్లు లేవు, ఏం లేవు, అయినా సరే మా పోరాటం మాత్రం ఆగదు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు యువకులకు అండగా ఉంటున్నామని నిరూపించాము గతంలో, ఇప్పుడు కూడా నిరూపిస్తాం. ఖచ్చితంగా ఉద్యోగాలు ఇచ్చి తీరాల్సిందే రేవంత్ రెడ్డి గారు. ఇవ్వకపోతే జరిగే అనర్థానికి మొత్తం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కారణం.